నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందించాలి. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పిలుపు. పకడ్బందీగా డిఎస్సి పరీక్షలు పర్యవేక్షించిన డిఈఓ రామలింగం. నగర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సూచన. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధించాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన భవనాలకు దామచర్ల శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షులు యోగయ్య యాదవ్, కమ్మ వెంకటేశ్వర్లు, అల్ల వెంకటరత్నం, బొలినేని వాసుకృష్ణ, కపిల్ భాష తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 నెలల్లో ఆ నూతన బిల్డింగ్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం. దీనికి 40 లక్షల వరకు ఎస్టిమేషన్ ఆల్రెడీ వచ్చి రేపటి నుంచి పని మొదలు పెడతారని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది. ఒకటి డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా సెక్యూరిటీ లేరని చెప్పేసి ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇమీడియట్గా ఇక్కడైతే స్థానికంగా ఉండేవాళ్ళు మా పార్టీ, మా సురేష్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా మన రవి గారు కానీ వీళ్ళంతా కూడా స్పందించి సెక్యూరిటీని వాళ్ళు కూడా ఆలోచించి చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రైవేట్ ద్వారా సెక్యూరిటీని పెడతామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావటం జరిగింది. అదేవిధంగా వాళ్ళు మన ప్రసాద్ గారు అయితే వాళ్ళ చైర్స్, అదేవిధంగా సింటెక్స్ ట్యాంకు ఒకటి డొనేట్ చేశారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే బిల్డింగ్ కూడా నేను డిఈ గారికి అదే గారు చెప్పాను, కన్స్ట్రక్షన్ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా బాగా చేయాలని చెప్పేసి నేను చెప్పాను. 10 కాలాలు దాంట్లో లీకులు కానీ ఏవి లేకుండా క్యూరింగ్ కూడా కరెక్ట్గా చేస్తూ బాగా కట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎస్ఎన్ పాడు వద్ద ఉన్న ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగు శుభప్రదం కార్యక్రమంలో ఎంపిక చేయబడిన విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అలహరి చెంచలరావు పిలుపునిచ్చారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు మద్దుల నరసింహారావు, ఆర్పి అంకయ్య, మక్కిన అంకులయ్య, జయరామయ్య, హనుమంతరావు, సతీష్, చేవూరి శ్రీరామ్మూర్తి, పెండ్యాల శ్రీనివాసరావు, ప్రోగ్రామ్ అసిస్టెంట్ రావినూతల రామకృష్ణ, వెంకట సుబ్బారావు, సేవాభారతి నిర్వాహకులు మార్కండేయులు పాల్గొన్నారు. జిల్లాలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాలో 4 మూల నుంచి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా సూచన ఏమిటంటే, ఇంతకుముందు గతంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకి శుభప్రదాన్ని ఏర్పాటు చేశారు. వేసవి ఎక్కువగా ఉన్న కారణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్నపిల్లలైనటువంటి 8వ తరగతి విద్యార్థుల్ని ఈ కార్యక్రమం నుంచి తప్పించడం జరిగింది. అలాగే 9, 10 తరగతి విద్యార్థులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే అప్లికేషన్స్ తీసుకొచ్చినటువంటి చుట్టుపక్కల ఉండే మండలాల నుంచి వచ్చినటువంటి కానీ, అలాగే మా మండల సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ దగ్గర ఉండేటువంటి పేర్లలో 8వ తరగతి విద్యార్థులందరూ కూడా పక్కన పెట్టి 9, 10 విద్యార్థులని మాత్రమే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరికి శుభప్రద కార్యక్రమంలో పాల్గొనే విధంగా వారికి తెలియజేయాల్సిందిగా పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. శాంతివనం 4వ వార్షికోత్సవ సభ ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒంగోలులోని ఏకేవికే కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు శాంతివనం అధ్యక్షులు డాక్టర్ కొర్రపాటి సుధాకర్ తెలిపారు. కావున నగర ప్రముఖులు, సాహితీవేత్తలు అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు 43% ఫిట్మెంట్ ప్రకటించేంత వరకు తమ సమ్మెను ఆపే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం తమ నిర్ణయం ప్రకటించి న్యాయం చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీ ఎండీ సాంబశివరావు కావాలనే కార్మికుల న్యాయమైన తమ డిమాండ్స్ ను పక్కనబెట్టి ప్రజలలో కార్మికుల పట్ల వ్యతిరేక ప్రకటనను చేస్తున్నారని కార్మిక నాయకులు విమర్శించారు. తమ కష్టం తమకిచ్చేందుకు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడం లేదని, ఆర్టీసీని ప్రభుత్వంలోని కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకు జరిగే కుట్రలో భాగంగానే కార్మికుల డిమాండ్ను పరిష్కరించకుండా కార్మికులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వాకా రమేష్, కేవీఆర్ బాబు, పోలయ్య, స్వరూప, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు అయ్యపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి అదే పార్టీకి చెందినటువంటి తమ వారసులుగా చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని మరి వారి యొక్క ఉద్దేశాల్ని అమల్లోకి తీసుకొచ్చి ఆర్టీసీ కార్మికుల పట్ల, ఆర్టీసీ పట్ల మరి అభిమానాన్ని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్జీఓలతో సమానంగా జీతాలు రావాలంటే ఆర్టీసీ కార్మికులకు 62% ఫిట్మెంట్ ఇవ్వాలి. కానీ మేము 43% అడుగుతున్నాం, 19% వదిలేస్తున్నాం. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించబోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వ యొక్క మొండితనానికి నిదర్శనం. రవాణా మంత్రి గారు, ఎండీ గారు సంబంధం లేని విషయాలు వారంగా చెప్పండి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు మేము వైద్య ఖర్చుల కోసం 26 లక్షలు ఖర్చు పెడతామని చెప్పేసి రవాణా మంత్రి గారు మాట్లాడుతున్నారు. 1,00,000 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తే ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఖర్చు పెడతామని చట్టాలు ఉంది, పెట్టాలని దానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఖర్చు పెడుతున్నారు, దాన్ని మీరు గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే ముఖ్యమంత్రి గారు మేము ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పారు. ఆ మాట్లాడితే నాకు తెలియదు అంటున్నారు. కాబట్టి చర్చల్లో సావధానంగా చర్చించి దీన్ని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, ఈదా సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. 3 రోజుల పాటు జరగనున్న డిఎస్సి పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. డీఈఓ రామలింగం పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. నగరంలోని నవోదయ విద్యాలయం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రామ్నగర్ భాష్యం, కృష్ణా మెమోరియల్ స్కూల్, ఎస్ఆర్కే డిగ్రీ కళాశాల, సూర్య విద్యానికేతన్ విఎన్జీ స్కూల్, శర్మ కళాశాల, ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజ్, ఉమామహేశ్వరి కాలేజ్, పవిత్ర, శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల, గౌతమ్ మోడల్ స్కూల్, మాంటిసోరీ, బిఏ అండ్ కేఆర్, ఎన్ఆర్ఐ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి 240 మంది చొప్పున అభ్యర్థులను కేటాయించారు. అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. పరీక్షా కేంద్రాలను డీఈఓ రామలింగం సందర్శించి పరీక్షా సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండర్ ప్రింటింగ్ అని ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. జిల్లాలో సెకండ్ గ్రేడ్ టీచర్స్ 21 సెంటర్స్ మార్నింగ్ 10 o'clock ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసాం. ఎక్కడ కూడా లేట్ కమర్స్ కూడా చాలా తక్కువ, ఐ థింక్ 1 or 2% తప్పితే ఇంకా మనకి ఇంకా డేటా రాలేదు. మేము విజిట్ చేసిన సెంటర్స్లో కూడా 1%, 2% అంటే ఎక్కువగా ఆబ్సెంటీస్ లేదు. తర్వాత అడిషనల్ జేసీ గారు అదేవిధంగా మిగతా జిల్లా అధికారులు కూడా పర్యటిస్తున్నారు. తర్వాత 11 స్క్వాడ్స్ కూడా, ఈవెన్ యాక్చువల్గా ఈరోజు 4 స్క్వాడ్స్ ఉన్నప్పుడు కూడా అఫీషియల్గా అడిషనల్గా మళ్ళీ కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి 11 స్క్వాడ్స్ అన్నింటిని కూడా వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఒక క్యాండిడేట్ 2 సార్లు 3 సార్లు అప్లై చేసిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఫిజికల్గా వెరిఫై చేస్తున్నాం. అంటే ఒకే క్యాండిడేట్ 2 సార్లు అప్లై చేసి ఉంటారు. ఎస్ దాంట్లో మనకి ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు 71 మంది ఉన్నారు. 71 మంది 2 సార్లు 3 సార్లు అప్లై చేసి ఉంటారు అనమాట. 2 సెంటర్లు పడి ఉంటుంది. రాఘవ ఉంటాడు, 3 అప్లికేషన్ చేసి ఉంటాడు, 3 సెంటర్లు పడి ఉంటుంది అనమాట. 71 మంది ఉన్నారు, గుర్తించాము. వాటి మీద స్పెషల్గా నిగులు పెట్టేసేసి ఒక చోట మీన్స్ ఆబ్సెంట్ కావాలా,
మేము అది చెప్పాము. మళ్ళీ ఆడ మినిమం ఫెసిలిటీస్ అరేంజ్ చేసాము. రేపు ఈ రోజు ఉంటుంది, రేపు కూడా మేము ఆడ అకామిడేషన్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు నేను క్యాండిడేట్స్ కూడా అడిగాను, రెండు చోట్ల నేను తిరిగాను. ఎక్కడ కూడా ట్రాఫిక్ అని కానీ బస్సెస్ లేట్ అని కానీ ఆల్రెడీ ఇన్ టైంలో నిన్ననే వచ్చారు చాలామంది, 80% నిన్ననే వచ్చారు. అంటే దూరం ఊరు వాళ్ళు నేను వచ్చి సెంటర్స్ కూడా చూసుకొని పోయారు. కాబట్టి ఆల్రెడీ క్లియర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా క్లియర్గా బస్సెస్ ఆల్రెడీ ఆపరేట్ చేశారు. కలెక్టర్ గారు క్లోజ్గా మానిటరింగ్ చేస్తుంది. వాటి ట్రాన్స్పోర్టేషన్ ఆర్టీసీ సమ్మె ప్రభావము ఎగ్జామ్ మీద ఎక్కడ కూడా పడలేదు. 15th 11th ఆఫ్టర్నూన్ కాబట్టి 11th ఆఫ్టర్నూన్ 3 o'clock వాటి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది ఉండదు. మార్నింగ్ బయలుదేరినా కానీ బట్ ఎనీ ఈవెన్ ఫార్ ప్లేసెస్ నుంచి హైయెస్ట్ ఆ రోజు 15,000 చిల్డ్రన్ ఆఫ్టర్ ఆ రోజు 11th రాస్తున్నారు. 24 గంటలు 365 రోజులు పాదచారుల దాహార్తిని తీర్చేందుకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వారు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు యోగయ్య యాదవ్, మారిళ్ల వివేకానంద, సింగరాజు రాంబాబు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ చంచయ్య గుప్తా, ఇస్కాల వేణు, ఆదిశేషయ్య, మధుసూదన్ రావు, మద్దాడి శ్రీనివాసరావు, రాయవరపు వెంకన్న, బియ్యపు శంకర్రావు, బి వరదరాజం తదితరులు పాల్గొన్నారు. బెంగళూరులో చూసాము ఈ మోడల్ బాగుంది, అందుకని దీన్నే లేదు ఆటోమేటిక్ అదే వస్తుంది. ఆ సింటెక్స్ వాచ్మెన్ ఉంటారు, ఆ ఏమో పెద్ద మన వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ మంచినీళ్ళ కోసం చలివేంద్రం పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాళ్ళు మంచి సంకల్పంతో వాళ్ళ చేతి నుంచి డబ్బులు వేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కాంప్లెక్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా దాహం తీర్చడానికి మంచి మనసుతోటి ఈరోజు వాళ్ళ సొంత నిధుల నుంచి ఈరోజు ఏర్పాట్లు చేశారు. ఇది 365 రోజులు మంచినీళ్ళు రెగ్యులర్ గా ఉంటాయి. 24 hours ఇక్కడ ఎవరైనా వచ్చి మినరల్ వాటర్ పట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ఈ టీం అందరికి కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఈ బాపూజీ కాంప్లెక్స్ లో ఉండే వాళ్ళందరి కోసం కానీ బయట పోయే వాళ్ళ కోసం కానీ ఎప్పుడు కూడా ఏదో విధంగా కొత్త రకాల ఏదో విధంగా సహాయం చేస్తానే వస్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి మా పూర్తి సహకారం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటామని చెప్పేసి కూడా నేను కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏ సమస్య రాకుండా సభ్యుడు పనిచేస్తున్న శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు ఈ రోజున ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి కోసం కాంప్లెక్స్ దగ్గర రావడం 24/7 ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట పగలు రాత్రి సంబంధం లేకుండా ప్రజలందరికీ కూడా చల్లని నీరు అందించాలనేటువంటి మంచి కాన్సెప్ట్ తో బాపూజీ కాంప్లెక్స్ ముందుకు వస్తే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే గారు రావడం సంతోషం కలిగిస్తా ఉంది. కాంప్లెక్స్ కి సంబంధించి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా పూర్తి స్థాయిలో అండదండిస్తా ఉన్నారు. ఈ కాంప్లెక్స్ ని అందరూ కూడా మనదని ఫీల్ అయ్యి అభివృద్ధి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈ చలివేంద్రానికి సంబంధించి ట్యాప్ కనెక్షన్ కావాలని అడగగానే ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవడం కూడా అభినందనీయం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ భవిష్యత్తులో
ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒంగోలుకి మంచి చేసే దాంట్లో ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను. కార్యవర్గం అందరూ కూడా దాతల సహాయంతో ఇక్కడ మంచినీళ్ళు వసతి ఏర్పాటు చేసి ముఖ్యంగా పబ్లిక్ ఉదయం సాయంత్రం దాకా కూడా వస్తూ మంచినీళ్ళు ఇచ్చేదానికి సహకరించిన దానికి వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తాను. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంసెట్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటంలో జిల్లా యంత్రాంగం సక్సెస్ అయింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో శభాష్ అనిపించుకుంది. శుక్రవారం ఒంగోలులోని 18 కేంద్రాల్లో నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి విద్యార్థులను సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేర్చడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. అలానే సుదూర ప్రాంతాల నుంచి ముందుగా వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల మన్ననలు పొందారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఎంసెట్ రాశారు. మొత్తం మీద ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికార యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక చొరవతో ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇందుకు సహకరించిన అందరికీ జిల్లా ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. మార్నింగ్ అక్కడ బస్సెస్ అరేంజ్ చేయడం జరిగింది. సో బస్ డిపో నుండి వచ్చిన వాడిని ఎలా తీసుకొని సెంటర్స్ కి పోవాలి, ఈ రైల్వే స్టేషన్ రైల్ ద్వారా వచ్చిన వాడిని ఎలా తీసుకొని పోవాలి. We did very detailed planning. అంతలేదు 94% attendance ఉంది. This is better than last year. భూసేకరణ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 14వ తేదీ సిపిఐ ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున అధిక సంఖ్యలో రైతులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 9, 10, 11 తేదీలలో నిర్వహిస్తున్న ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ పరీక్షలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు, అభ్యర్థులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. 9వ తేదీన జరిగే ఎస్జిటి పరీక్షకు అద్దంకి, చీరాల, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, పొదిలి, ఒంగోలు డిపోల నుండి 68 బస్సులను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. 10వ తేదీన జరిగే టెట్ ఎగ్జామ్ కొరకు 35 బస్సులు, పీఈటీ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థుల కొరకు 15 బస్సులు, 11వ తేదీన నిర్వహించే స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ అభ్యర్థుల కోసం 28 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వివరాలను తెలుసుకుని సకాలంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లి అభ్యర్థులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సమావేశం ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుందని, కావున సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. నగర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సమాఖ్య గ్రూపులు, రిసోర్స్ పర్సన్స్, సిఇఓలతో స్వచ్ఛ భారత్ మిషన్పై సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా మరుగుదొడ్డి ఉందా లేదా అనేటువంటి మనం పరిశీలన చేయాలి. అది ఆల్రెడీ మనం పరిశీలన చేశాం. ఒక నివేదిక ప్రకారం 4,000 మంది ఉన్నారని, ఇంకో నివేదిక ప్రకారం 7,300 మంది చెప్పినది మనకి. ఇవన్నీ లిస్ట్ మీకు ఇస్తున్నాం. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి లెట్రిన్ లేకపోతే గనక, స్థలం ఉంటే గనక ఆ స్థలం దగ్గర ఆ ఇంటి ఓనరు, అంటే ఆ ఇంటి స్థలం భార్య పేరున ఉందా, భర్త పేరున ఉందా, కొడుకు పేరున ఉందా, ఎవరి పేరున ఉంటే వాళ్ళని పెట్టి మనం ఫోటో తీయాలి. అదే జియో ట్యాగింగ్ అంటాం. తీసిన తర్వాత వాళ్ళే కట్టుకుంటాను అంటే గనక వాళ్ళని కట్టుకోమంటమే. కట్టుకున్న తర్వాత
వాళ్ళు బేస్మెంట్ చేయగానే 5,000 ఇస్తాం, పైన రూఫ్ దగ్గర రాగానే 5,000 ఇస్తాం, పూర్తి అయిపోయాక 5,000 ఇస్తాం. కానీ పేదవాళ్ళు మేము కట్టుకోలేము, ఇంత రిస్క్ తీసుకోలేము అంటే కనుక అటువంటి వాళ్ళందరూ కూడా ఒక అప్లికేషన్ ఇవ్వాలి. ఏమని, నేను కట్టుకోలేను కాబట్టి ఈ యొక్క మరుగుదొడ్డిని మా యొక్క ప్రాంతంలో ఉండేటువంటి స్లమ్ సమాఖ్య, ఈ యొక్క పేదలవాడల యొక్క మహిళా సంఘానికి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వండి అని ఒక లెటర్ ఇస్తారు. అది తీసుకొస్తే కనుక అటువంటి లెట్రిన్స్ అన్నీ కూడా మీరు దగ్గర ఉండి నిర్మాణం చేయాలి. మీకైతే ఏంటంటే వాళ్ళకైతే బేస్మెంట్ వేసిన తర్వాత 5,000 ఇస్తారు, మీకైతే స్టార్టింగ్ పని మొదలు పెట్టకముందు 5,000 మీ అకౌంట్ వేసేస్తాం. తర్వాత మళ్ళీ జియో ట్యాగింగ్ చేస్తారు, సగం అవుతుంది, అప్పుడు మళ్ళీ 5,000 మీ అకౌంట్లో వేస్తాం. పూర్తి అయిపోయింది, ఇంకో 5,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. అంటే మీకు ఆ యొక్క లబ్ధిదారు డబ్బులు ఇవ్వకర్లా, డైరెక్ట్గా డబ్బులు నేను మీకే ఇస్తా. ఎప్పుడు ఇస్తాను, అతను మీకు లెటర్ ఇస్తే. కాబట్టి ఇక్కడ 2 రకాలు, ఒకటి వాళ్ళు చేయొచ్చు, లేదు మనం చేయొచ్చు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం హై స్కూల్లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద సమ్మర్ ఫుట్బాల్ క్యాంపును తెలుగుదండు ప్రతినిధి వైవి సుబ్బారావు ప్రారంభించారు. మన వివేకానంద కల్చరల్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా జిల్లా స్థాయిలో ఫుట్బాల్ మీట్ ఏర్పాటు చేయటం, సమ్మర్ కోచింగ్ కూడా ప్రతి సంవత్సరం గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 40 డేస్ ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని నిర్వహిస్తున్నందుకు ఆర్గనైజర్స్ అందరిని కూడా అభినందిస్తూ, ఈ కోచింగ్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ గేమ్లో కూడా మెలకువలు నేర్చుకొని. లైసెన్స్ ఉన్న ప్రతి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ప్రభుత్వం ప్రకటించిన ఇన్సూరెన్స్ ప్రమాద బీమాను ఉపయోగించుకోవాలని ఉప కార్మిక కమిషనర్ బుస్సా యేసుదాస్ తెలిపారు. దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లైసెన్సులు ఉన్నవారు జిరాక్సులు తీసుకురావాలని కోరారు. ఈ స్కీములో ప్రమాదంలో మరణించిన వారికి 5 లక్షలు, అంగవైకల్యం సంభవించిన వారికి 75,000 రూపాయలు, పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 37,500 రూపాయలు, సహజ మరణం సంభవిస్తే 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ క్రింద అందజేస్తారని అన్నారు. అవి కాకుండా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఇద్దరి సంతానానికి 1,200 రూపాయల ఉపకార వేతనాలు అందజేస్తామని, 9, 10 మరియు ఇంటర్, ఐటీఐ చదివిన విద్యార్థుల ఉపకార వేతనాలు పొందడానికి అర్హులని అన్నారు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని మొన్న రాజమండ్రిలో మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారండి. ఈ దాదాపుగా 5 లక్షల మందికి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ పే చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్సూరెన్స్ వలన ఈ డ్రైవర్స్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి చాలా లాభం ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అందరూ కూడా ఈ యొక్క మీ సేవల్లో అప్లికేషన్లో నమోదు చేసుకోవాలండి. నమోదు చేసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. తర్వాత న్యాచురల్ డెత్ అయితే 5 స్కీము, తర్వాత న్యాచురల్ డెత్ అయితే 30,000 ఉంటుందండి. తర్వాత డిజబిలిటీ అయితే 75,000 ఉంటుంది. పార్షియల్ డిజబుల్ అయితే 37,500 ఉంటుంది. ఇవన్నీ ఇద్దరు పిల్లలైతే 9, 10 ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే 1,200 కాడికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. ఒంగోలు నగరంలోని రోడ్ మార్జిన్ వ్యాపారులకు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గుర్తింపు కార్డులను అందజేశారు. సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి వ్యాపారులకు మేలు జరిగేలా చూస్తానని ఆయన పేర్కొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేనేజర్ శ్రీహరి, మెప్మా అధికారి జయకుమార్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, వీరాంజనేయులు ఐడెంటిటీ కార్డు మళ్ళీ వేసుకోవచ్చు. అంటే నాకు గుర్తింపు ఉంది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేనే ఇక్కడ నేను వీధి వ్యాపారస్తుని,
నాకు వ్యాపారం చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ గారు లైసెన్స్ ఇచ్చారు, నేను నిర్భయంగా ఊరు మొత్తం తిరుగుతాను అనేది మనం స్పష్టంగా చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా ఇస్తున్నాం. ముందుగా మన దగ్గర ఉండేటువంటి వ్యాపారస్తుల్లో ఎవరైతే ఊరు మొత్తము తిరిగి వ్యాపారం చేస్తున్నారో అటువంటి 310 మంది. హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా గద్దలగుంటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీవారి కళ్యాణాన్ని మనోహరంగా నడిపించారు. ఆలయ ధర్మకర్తల కమిటీ ప్రతినిధులు ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకా దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యను అందించాలి. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పిలుపు. పకడ్బందీగా డిఎస్సి పరీక్షలు పర్యవేక్షించిన డిఈఓ రామలింగం. నగర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ సూచన. సత్య న్యూస్లో నేటి మాట. సంపద ఉన్నప్పుడు అంతా మిత్రులే, ఆపద వచ్చినప్పుడే నిజమైన మిత్రుడెవరో తెలుస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.